నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను పర్వీన్ ముందుగా డీటెయిల్స్ లోకి వెళ్దాం తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో టీఎంజేయు ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ నేతృత్వంలో టీఎంజేయు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అసమర్థ పాలన వల్ల ఆర్టీసీ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏప్రిల్ 2017 నుంచి జరగవలసిన పీఆర్సీ వెంటనే ప్రకటించాలని అదేవిధంగా 2013 పీఆర్సీ నందు రావాల్సిన 50% బాండ్ల రూపంలో ఉన్న ఏరియన్స్ ని వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు చేసుకున్న సీసీఎస్ పీఎఫ్ ఎస్ఆర్బీఎస్సీ డబ్బులు యాజమాన్యం వాడుకున్నందున ఉద్యోగులకు పొదుపు సంఘం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి హెచ్చరించారు। ఈ అంశంపైన ఫిబ్రవరి 26 తారీఖున బస్ భవన్ ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు। ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో ఉన్నటువంటి చట్టాలను కాలరాస్తూ చట్టాలను ఎక్కడ కూడా ఉపయోగించకుండా ఏదైతే చేస్తూ ఉన్నారో అది సరైన పద్ధతి కాదు। ఈ సందర్భంగానే మాకు ముఖ్యమంత్రి గారు మొండి వైఖరి అవలంబిస్తున్న సందర్భంగా మేము ఈ నెలలో చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం। ప్రధానంగా మాకు 2017 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది। ఈ రోజు వరకు కూడా వేతన సవరణ జరగలేదు। మరి అదేవిధంగా మొన్న మేఘాల మీద ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తూ ఉద్యోగ భద్రత ఇస్తున్నామని ఏదైతే చెప్పారో ఉద్యోగ భద్రత కంటే ఎక్కువ ఉద్యోగాన్ని ఎలా తీయాలో ఆ యొక్క ఉద్యోగ భద్రత సర్క్యులర్లో ఉన్నది। వెంబడే ఆ యొక్క ఉద్యోగ భద్రత సర్క్యులర్ను వెంబడే తీయాల్సిన అవసరం ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సందర్భంగా గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏదైతే మన ఉద్యోగ భద్రతలో ఇచ్చిర్రో యాక్సిడెంట్ అయినటువంటి డ్రైవర్లను ఒకవేళ ఎంక్వైరీలో నిజమని తెలిస్తే సస్పెండ్ రిమూవ్ చేస్తామని చెప్తా ఉన్నారు। ఆర్టీసీలో ఎక్కడ కూడా ఏ ఎంక్వైరీ అయినా 99% ఎక్కడ కూడా వర్కర్లే తప్పు అని నిరూపిస్తారు, దాంట్లో సస్పెండ్ రిమూవ్ చేస్తారు। మరి ఇటువంటి పద్ధతి ఇటువంటి జాబ్ సెక్యూరిటీ కాదు। మాకు కావాల్సిన జాబ్ సెక్యూరిటీ ఏంటంటే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, విలీనం తప్ప ఏది కూడా జాబ్ సెక్యూరిటీ కాదు। ఏదైతే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అక్కడ వైఎస్ జగన్ గారు ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారో ఇక్కడ కూడా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి। ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తా ఉన్నారో అది మానుకోవాల్సిన అవసరం ఉంది। రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రికి మేము తెలంగాణ ఉద్యమంలో అనేక విధాలుగా పోరాటం చేసి మరి జైలు కూడా పోయినటువంటి పరిస్థితి మా ఆర్టీసీ సిబ్బందికి ఉన్నది। మరి ఈరోజు ఎక్కడ కూడా ఆ విధంగా చేయట్లేదు। అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అధికారులందరూ అనేక వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, కిలోమీటర్లు పెంచారు। యూనియన్ వద్దు అని చెప్పిన తర్వాత అధికారులు పెత్తనం చేస్తూ ఇష్టం ఉన్నట్టు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు। ఎక్కడైతే మాకు ఏదైతే చాలా మంది ఉద్యోగస్తులు ఆన్ డ్యూటీలో చనిపోయినటువంటి ఉద్యోగులకు కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, దాదాపు 4-5 సంవత్సరాల నుంచి। అదే కాకుండా ఏదైతే మెడికల్ అన్ఫిట్ అయినారో వారికి కూడా ఈ రోజు వరకు కూడా కొంతమంది ఉద్యోగాలు ఇవ్వట్లేదు। ఈ విధంగా ఎక్కడ చూసినా పనిభారం పెంచుతూ అనేక ఇబ్బందులు గురిచేస్తున్న సందర్భంగా ఈ నెలల చలో బస్ భవన్ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం। ముఖ్యమంత్రి గారికి నిరసన తెలియజేయబోతూ ఉన్నాం। ఈ రోజు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు మొండిగా వ్యవహరించడము ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు। రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి కొంతమంది ఏదైతే గతంలో 5-6 సంవత్సరాలు కూడా ఏదైతే ప్రభుత్వంతో అనుబంధం ఉన్నటువంటి యూనియన్ టీఎంయూ ఏదైతే ఉందో మరి ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా టీఎంయూ కార్మికులు ఎక్కడ కూడా పనిచేసిన సందర్భం లేదు, మొత్తం కూడా మోసం చేసింది। అశోదామరెడ్డి నాయకత్వం థామస్ రెడ్డి నాయకత్వంలో మొత్తం వర్కర్లను కూడా వంచడం జరిగినది। ఇప్పుడు మళ్ళీ ఒక ఆయన థామస్ రెడ్డి ఏదో ప్రభుత్వం వంచన చేరి నాకు ప్రభుత్వ సపోర్ట్ ఉన్నదని మళ్ళీ తాకట్టు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। యూనియన్ ట్రేడ్ యూనియన్ అనేది ఎదిరించి ఏదైతే సర్కులర్ ఉన్నాయో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి గురించి పోరాడి సమస్యలు సాధించుకోవాలి। కానీ ఇప్పుడు ఉన్నటువంటి థామస్ రెడ్డి కానీ ఏదైతే కొంతమంది ఉన్నారో
వాళ్ళందరూ కూడా యూనియన్ను కూడా వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి అయ్యా బాంచాన్ని కాలు మొత్తం పనిచేయండి అనే పరిస్థితికి తీసుకొచ్చిండు. ట్రేడ్ యూనియన్ అంటేనే చట్టాలను ఏదైతే ఉన్నాయో వాటికి పోరాటం చేయాల్సి ఉంది, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారే ఈరోజు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్య సమావేశంలో ఈరోజు అయితే కరోనా వల్ల పేషెంట్లు దాదాపు ఒక 4-5 వేల మంది కార్మికులు సొంత డబ్బు కొట్టున వైద్యం చేసుకున్నారు. దానికి తక్షణమే గవర్నమెంట్ ఈరోజు వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. ఈరోజు తార్నాక్ హాస్పిటల్ పేషెంట్ వెళ్తే అక్కడ కార్మికులకు ఇబ్బంది పెట్టుకుంటూ ప్రైవేట్ రెఫర్ చేసినా కూడా అక్కడ హాస్పిటల్ తీసుకోవడం లేదు. కార్మికులు ఇబ్బంది పడుకుంటూ చనిపోతూ ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి 2,000 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లిస్తే ఈరోజు CCS SRB SBT వచ్చిన డబ్బులను ఇస్తే ఆ డబ్బుల రూపంగా మేము లోన్ల రూపంగా తీసుకొని మేము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్కి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ జాతీయ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ అన్ఫిట్ అయి అనారోగ్య కారణాలు అన్ఫిట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఆన్లైన్ జాబ్ ఇవ్వకుండా దాదాపు 400-500 మంది కార్మికులని ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఈ రోజు చాలి జీతంతో వాళ్ళు రోడ్డు పైన పడి ఆర్థిక ఇబ్బందితో సతమతం అవుతా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణలో ఈ ఆర్టీసీ కాపాడిన బాధ్యత మీదే. ఎందుకంటే ఆర్టీసీ లాభం సంబంధం లేకుండా దాన్ని కాపాడవచ్చు. మొట్టమొదలే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి జంగల్ కటింగ్ తీసుకొని వెళ్తున్నారు. కానీ ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి 11-15 తేదీ వరకు కూడా జీతాలు రాని పరిస్థితిలో ఉన్న ఇట్లాంటి దౌర్భాగ్య గవర్నమెంట్ ఎన్ని రోజుల పాలన సాగిస్తుందో ఎవరికి అర్థం కాని పాలనలో ఉంది. కాబట్టి దయచేసి ఎన్ని ఇబ్బందులున్నా ఆర్టీసీ ఉద్యోగస్తులకు మాత్రం మొదటి తేదీలో వాళ్లకు జీతాలు ఇవ్వాలని మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఈ ప్రెస్ మీటింగ్ అనేది కేసీఆర్ గారు మీరు మాకు ఇవ్వవలసిన ఉద్యోగ భద్రత ఎటువంటి ఉద్యోగ భద్రతను ఇచ్చారో ఒక్కసారి మీరు చదివి చూసుకోండి. లేదంటే మా ఎండీ గారైనా సరే మీరు చూసుకొనైనా సరే మాకు ఆ ఉద్యోగ భద్రత మరి మీరు ఇస్తున్నారా, లేకపోతే దాన్ని ఉద్యోగం నుంచి తీయాలని చెప్పేసి చూస్తున్నారా, అసలు ఏం అర్థం కాకుండా ఉన్నది. ఈరోజు 2 యూనియన్లు స్టీల్ పెట్టడం అంటూనే మరి యూనియన్లు లేవంటూ వాళ్ళని పిలుచుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ నుంచి మరి ఏం కాదు ఇది మనకు టిమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టికెట్లు ఉన్నాయి కదా అని చెప్తే టిమ్లు ఉన్నా కానీ మేము బస్సు ఎక్కి ప్యాసింజర్ టికెట్ ఇచ్చే లోపలనే TTL అప్పుడే ఎక్కుతున్నారు. అట్లాంటిది నాకు ఇప్పటికీ 3 సార్లు అయింది. అదే పొజిషన్లో 3 సార్లు అయింది. డబ్బులు ఇచ్చి టికెట్ ఇచ్చే టైంలోనే TTL ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కడంలోనే టిమ్ ఇవ్వాలంట. వాళ్ళకి టికెట్ ఇష్యూ అవుతున్నా కూడా తీసేసుకొని లాక్కొని చేతిలో నుంచి లాక్కొని టికెట్ ఇష్యూ కాలేదు, మేము ఎక్కిన తర్వాత టికెట్ ఇష్యూ చేస్తున్నాం, కేసు రాస్తాము అని చెప్పేసి వేధింపులు చేస్తున్నారు TTL కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ ప్యాసింజర్ మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా కండక్టర్ డ్రైవర్ల మీదనే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఉద్యోగ భద్రత అని చెప్పి మీరు ఇవ్వటము అది ఎటువంటి కూడా